FL స్టూడియోలో ఈజీగా టెంపో ఎలా డిటెక్ట్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో మొదటగా మనకి 2 ట్రాక్లు తీసుకున్నాను. సో ఫస్ట్ ట్రాక్ మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి బాటమ్ రైట్ లో ఇక్కడ మీకు 130 BPM 32 బిట్ అని చూపిస్తుంది. సో ఈ యొక్క మన యొక్క టెంపోకి ఆటోమేటిక్గా ఇది రీస్ట్రెచ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి పైన ఏ టెంపో అయితే ఉంటుందో ఆటోమేటిక్గా కింద కూడా అదే టెంపో ఉంటుంది. ఎందుకంటే ఇది మనం సీక్వెన్సర్లోకి డ్రాప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా టెంపో అనేది స్ట్రెచ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మార్చాను అనుకోండి 120 అని మార్చాను అనుకోండి ఆటోమేటిక్గా రీస్ట్రెచ్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏ టెంపో అయితే చూపిస్తుందో ఇక్కడ కూడా మనకి అదే టెంపో చూపిస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా దీని యొక్క టెంపో ఎంతో చెక్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను రైట్ క్లిక్ చేసి డిటెక్ట్ టెంపో అనే ఆప్షన్కి వెళ్ళాను. ఇక్కడ నాకు డైరెక్ట్గా ఈ యొక్క శాంపుల్ ఏ టెంపోతో అయితే రికార్డ్ అయిందో మనకు చూపిస్తుంది. అదేంటంటే శాంపుల్ కేమ్ విత్ టెంపో ఇన్ఫర్మేషన్ ఎంబెడెడ్ 60 BPM ఎంబెడెడ్ టెంపో అని ఉంటుంది. సో ఎంబెడెడ్ టెంపో అంటే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మన యొక్క ఫైల్స్ అనేది ఈ యొక్క పర్టికులర్ టెంపోతో రికార్డ్ అయిందని చెప్పి చూపిస్తుంది. సో ఇది మనం యాక్చువల్ టెంపో అనేది మనం క్లియర్ గా ఇక్కడ మనకి ఉంది. ఈ యొక్క ట్రాక్ ని చెక్ చేద్దాం. ఈ యొక్క ట్రాక్ లో రైట్ క్లిక్ చేసి డిటెక్ట్ టెంపో అని క్లిక్ చేసిన వెంటనే మనకి యూజువల్ గా ఇక్కడ మనకి 146 అనేది ఎస్టిమేటెడ్ టెంపో ఇచ్చారు. నేను 75 to 150 మధ్యలో నేను ఉంటుందని అనుకుంటున్నాను. సో గెస్ చేస్తున్నాను కాబట్టి 75 to 150 అని చెప్పి క్లిక్ చేసాం. ఇక్కడ నాకు 100.568 BPM అని వచ్చింది. సో మనం యాక్యురేట్ గా కావాలనుకుంటే 100.568 వాడుకోవచ్చు, లేదంటే మనకి 101 BPM కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎంబెడెడ్ టెంపో యొక్క ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే అసలు టెంపో ఇన్ఫర్మేషన్ ట్రాక్ కూడా ఈజీగా మనం టెంపో అనేది డిటెక్ట్ చేయొచ్చు FL స్టూడియోలో.